న్యూస్ కొద్ది నెలలుగా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంత గ్రామాలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏనుగుల గుంపు దాడి చేస్తుందోనని ఆందోళనతో ఉన్నారు. వేసుకున్న పంటలు సైతం నోటికి అందకుండా గజరాజులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా తరచూ ఓళ్ల మీద పడి రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ ఘటనలో చాలాసార్లు పలువురు తీవ్రంగా గాయపడగా కొందరి ప్రాణాలు కూడా పోయాయి. గజరాజుల్ని కట్టడి చేసే విషయంలో అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏనుగుల దాడిని అడ్డుకునేందుకు పలు చోట్ల కందకాలు తవ్వినా అవి మరింత ప్రమాదకరంగా తయారవుతున్నాయి. ఈ గుంతల్లో ఏనుగులు పడ్డం, మిగతా ఏనుగుల గుంపు బీభత్సం చేయడంతో మరింత ఎక్కువ నష్టం జరుగుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా రామకుప్పంలో అర్ధరాత్రి ఏనుగుల గుంపు ఊరి మీద పడిన ఘటన కలకలం రేపింది. గుంపులోని ఓ గున్నేనుగు బావిలో పడ్డంతో మిగతా ఏనుగులు మరింత రెచ్చిపోయాయి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమలలో అర్ధరాత్రి పంట పొలాల వద్దకు వచ్చిన ఏనుగుల్లో ఒకటి దారి తప్పి సమీపంలో ఉన్న ఎండిపోయిన బావిలో పడిపోయింది. దీంతో ఆ ఏనుగు కోసం మిగతా ఏనుగులు బావి చుట్టూ తిరుగుతూ రాత్రంతా హడావుడి చేశాయి. తెల్లారాక టపాసులు పేల్చి ఏనుగులను దూరంగా పంపించారు స్థానికులు. అటవీ శాఖ అధికారులు స్థానికుల సహకారంతో బావిలో ఉన్న ఏనుగును బయటికి తీసుకొచ్చారు. ప్రొక్లైనర్లతో బావి లోపలికి దారి చేసి ఏనుగును బయటికి తెచ్చేందుకు చాలా ప్రయాసపడ్డారు. అయితే బయటకు వచ్చిన ఏనుగు జనం కేకలు ఏలలతో గందరగోళానికి భయానికి లోనై స్థానికులపై దాడికి యత్నించింది. ఎటకేలకు ఏనుగును అడవిలోకి పంపించేశారు అటవీ శాఖ అధికారులు. మదపుటేనుగుల దాడులు తరచూ జరుగుతుండటంతో అటవీ సరిహద్దు ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నాళ్లు కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగుల బెడదుండేది. ఇప్పుడు శేషాచలం నుంచి గజరాజులు కూడా విజృంభిస్తున్నాయి. వర్షాలు లేక అల్లాడుతోన్న రైతులు ఉన్న కొద్ది పంటను జాగ్రత్త చేసుకుంటూ ఉంటే వాటిని దక్కనివ్వడం లేదు ఏనుగు మందలు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇటీవల చంద్రగిరి మండలంలోని రంగంపేట గ్రామంలోకి చొరబడ్డ ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. మామిడి, కొబ్బరి తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏనుగుల విధ్వంసంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట కళ్యాణి డ్యాం సమీపంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 3 ఏనుగులు హంగామా సృష్టించాయి. ఫెన్సింగ్ ను నాశనం చేసి దగ్గరలోని పంట పొలాలపై దాడులు చేశాయి. టమోటా, చెరుకు పంటలను ధ్వంసం చేశాయి. రామకుప్పం మండలంలోని వీర్నమలలో ఓ రైతుపై గజరాజులు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఏనుగులతో రైతులు పడుతున్న కష్టాలు ఇన్ని కావు. సొంత బిడ్డల్లా కాపాడుకుంటున్న పంటలు కళ్ల ముందే నాశనం అవుతూ ఉంటే చూడలేకపోతున్నామంటున్నారు రైతులు. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ ఉన్నా అవి నామమాత్రంగానే ఉన్నాయంటున్నారు. గత నెల రోజులుగా రామకుప్పం మండలంలో పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. రైతులకు తీరని నష్టం కలిగించాయి. జిల్లాలోని రామకుప్పం మండలం నన్యాలతండ, గోవిందపల్లి, జీడిమాకునపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మామిడి, వరి, టమాటా పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. తాజాగా నిన్న రాత్రి ఓ ఏనుగు గుంపు గ్రామంపై దాడికి ప్రయత్నించింది. అయితే ఓ గొన్నేనుగు బావిలో పడ్డంతో బావి చుట్టూనే తెల్లవార్లు తిరుగుతూ ఉండిపోయాయి. గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు వాటిని తరిమికొట్టి గొన్నేనుగును బయటికి తీసుకొచ్చి అడవిలోకి తోలారు.